గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో వేవ్ ఆప్టిక్స్ లో మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అండి. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ లో మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే మెయిన్ గా మనం ఏమేంటంటే అండి ఫ్రింజ్ విత్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఏం క్యాలిక్యులేట్ చేస్తామండి? ఫ్రింజ్ విత్. అసలు ఆ ఫ్రింజ్ విత్ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి మనం తెలుసుకున్నాం. అసలు ఈ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, ఎక్స్పెరిమెంట్ ఏమేం కన్సిస్ట్ అయి ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో this experiment consists of opaque sheet. Opaque sheet అండి. opaque అంటే లైట్ ని ఎలా చేస్తుందండి? దీని నుంచి అలౌ చేయదు. అలాంటి దాన్ని ఏమంటామంటే opaque sheet అంటాం. సో ఈ opaque sheet కి రెండు దగ్గర చిన్న పిన్ హోల్స్ చేస్తారు. చాలా స్మాల్ హోల్స్ చేస్తారు. ఆ హోల్స్ నే ఏమంటారంటే S1 అండ్ S2 అంటారు. ఏమంటారండి? S1 అండ్ S2. ఈ రెండు స్లిట్స్ మధ్య డిస్టెన్స్ అంటే వీటిని ఏమంటాడంటే స్లిట్ అని పిలుస్తాడు. వీటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే స్మాల్ డి. వీటి మధ్య డిస్టెన్స్ ఎంత అండి? స్మాల్ డి. అర్థమవుతుంది కదండి? యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ opaque sheet having two pinholes S1 and S2. They are separated by a small distance D. These two slits are illuminated by a source S. అంటే ఇది లైట్ సోర్స్ అన్నమాట. ఇదేంటిది? లైట్ సోర్స్. ఈ లైట్ సోర్స్ ఏం చేస్తుందంటే దీని మీద ఇల్యూమినేట్ అవుతుంది. ఇలా ఇల్యూమినేట్ అయినప్పుడు ఈ లైట్ అంతటిని opaque sheet ఆపేస్తుంది. బట్ ఈ టూ స్లిట్స్ నుంచి ఏమవుతుంది అంటే లైట్ అనేది పాస్ అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు దీనికి క్యాపిటల్ డి అనే డిస్టెన్స్ లో ఏం చేస్తున్నానంటే ఒక స్క్రీన్ ని ప్లేస్ చేస్తున్నాను. ఇది ఏంటంటే స్క్రీన్. ఇప్పుడు దీని నుంచి ఈ రెండింటి మధ్యన ఒక పర్పెండిక్యులర్ డ్రా. ఇది ఏంటంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్. అంటే ఈ టూ స్లిట్స్ నుంచి స్లిట్స్ మధ్యని టూ స్లిట్స్ ని ఏం చేస్తుందంటే పర్పెండిక్యులర్ గా కట్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే పర్పెండిక్యులర్ బైసెక్టర్ అని. ఇప్పుడు ఈ స్లిట్ నుంచి ఒక లైట్ రే వచ్చి ఇక్కడ ఇన్సిడెంట్ అయింది అనుకో. వేవ్ ఫ్రంట్స్ వస్తాయి కదండి. ఈ టూ సోర్సెస్ కూడా S1 S2 నుంచి వచ్చిన వేవ్ ఫ్రంట్స్ రెండు కూడా ఎలా యాక్ట్ చేస్తాయంటే కోహెరెంట్ సోర్సెస్ కింద యాక్ట్ చేస్తాయండి. ఎలా యాక్ట్ చేస్తాయండి? కోహెరెంట్ సోర్స్. The wave fronts coming from these two slits S1 and S2 act as coherent sources. Coherent sources means they having same frequency. ఏంటండి? they having same frequency and same amplitude కలిగి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీని నుంచి ఒక వేవ్ ఫ్రంట్స్ వస్తే అలాగా దీని నుంచి కూడా వేవ్ ఫ్రంట్స్ వస్తాయి. ఓకేనండి. సో దీని నుంచి ఒక లైట్ రే ఇలా వెళ్ళి ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు ఇది ఒక నార్మల్ అనుకోండి. ఇది నార్మల్. ఓకేనండి. నెక్స్ట్ దీని నుంచి కూడా ఒక లైట్ రే ఒక వేవ్ ఫ్రంట్ వస్తుంది కదండి. వేవ్ ఫ్రంట్ వెళ్ళి P అనే పాయింట్ దగ్గర రెండు కూడా ఇన్సిడెంట్ అయినాయి అనుకోండి.
ఈ నార్మల్ ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ తో చేసే యాంగిల్ ఎంతంటే థీటా అనుకుంటున్నాను. యాంగిల్ ఎంతంటే ఇది థీటా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ S1 నుంచి ఈ సెకండ్ దాని మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసి, సో ఇది ఎక్కడైతే కట్ చేసిందో అక్కడ నేను Q అని పేరు పెట్టుకున్నాను. ఓకేనండి. సో ఇప్పుడు ఈ యాంగిల్ థీటా అయితే అకార్డింగ్ టు మ్యాథ్స్ రూల్ ఇది కూడా ఏమవుతుందంటే యాంగిల్ థీటా అవుతుంది. ఇప్పుడు పాత్ డిఫరెన్స్ ఏమవుతుంది అంటే చూడండి, S1P S2QP ఈ రెండు సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి. బట్ ఎక్స్ట్రా డిస్టెన్స్ ఏముంది S2P, ఈ S2Q ఈజ్ ది పాత్ డిఫరెన్స్ అవుతుంది. ఏమవుతుందండి? పాత్ డిఫరెన్స్. సో ఫ్రమ్ ది డయాగ్రామ్ పాత్ డిఫరెన్స్ ఏమవుతుంది చెప్పండి? ఫ్రమ్ ది డయాగ్రామ్ path difference is equals to, from the diagram path difference is equals to S2P minus S1P is equals to S2Q. This is equation 1 అనుకో. నెక్స్ట్ ఇది ఒక ట్రయాంగిల్ కదండి. ఫ్రమ్ ట్రయాంగిల్ S1 S2Q నుంచి sin theta ఫైండ్ అవుట్ చేయండి. sin theta వాల్యూ, sin theta is equals to opposite side by adjacent side, opposite side by hypotenuse. opposite side ఎంత? S2Q by hypotenuse ఎంతండి? D. ఈ వాల్యూ D ఏగా. సో దీని నుంచి S2Q is equals to, లేదా ఇక్కడ D పక్కకు వస్తే ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. D sin theta is equals to S2Q. This is equation. ఫ్రమ్ 1 and 2 నుంచి RHS ఎలా ఉన్నాయండి? ఈక్వల్ గా ఉన్నాయి, అంతేగా. ఫ్రమ్ 1 and 2 సో నెక్స్ట్ ఫ్రమ్ ది డయాగ్రామ్ నుంచి చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనబడుతున్నాను. సో నేమ్స్ పెట్టుకున్నాం అండి. ఏ అని పేరు పెట్టుకున్నాం, ఇక్కడ డిస్టెన్స్ B అని పేరు పెట్టుకున్నాం. ఫ్రమ్ ది ట్రయాంగిల్ APB నుంచి ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే y అనుకుంటున్నాం. సో ఫ్రమ్ ట్రయాంగిల్ APB నుంచి tan theta ఫైండ్ వచ్చాను. tan theta is equals to opposite side by adjacent side. opposite side y, adjacent side ఇది d అయితే ఇది కూడా ఏమవుతుందండి d. సో y by, this is equation. But ఈ యాంగిల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే వెరీ స్మాల్ అని. ఇఫ్ యాంగిల్స్ ఆర్ వెరీ స్మాల్, tan theta is equals to sin theta is equals to theta. Then equation 3 becomes ఈక్వేషన్ 3 ఎలా మారిపోతుంది చూడండి. యాంగిల్స్ అనేవి చాలా స్మాల్ గా ఉంటే థీటా నియర్లీ ఈక్వల్స్ టు 0 అనుకుంటే, సో sin 0 వాల్యూ ఎంతండి? 0నే. అలాగే tan 0 వాల్యూ కూడా ఏమవుతుందండి? 0నే. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? థీటా నియర్లీ ఈక్వల్స్ టు 0 అంటే చాలా చాలా చిన్న యాంగిల్ అనుకుంటే థీటా వాల్యూ, sin థీటా వాల్యూ, tan థీటా వాల్యూ నియర్లీ ఏమవుతాయంటే ఈక్వల్ గా అయిపోతాయి. కాబట్టి నేను ఏం రాసుకోవచ్చు? sin థీటా ప్లేస్ లో థీటా రాసుకోవచ్చు, tan థీటా ప్లేస్ లో కూడా థీటా రాసుకోవచ్చు. సో రాసుకుంటే ఈక్వేషన్ 3 ఏమవుతుంది చూడండి. tan థీటా అంటే ఏమవుతుందండి? థీటా ఈజ్ ఈక్వల్స్ టు y by b. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. అలాగే ఈక్వేషన్ 2 becomes, then equation 2 becomes
d theta is equals to అంటే d sin theta నే మనం ఎలా రాసుకోవచ్చు d theta లేదా d sin theta is equals to d theta is equals to s2q. This is equation 5. అర్థమైందండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ theta ప్లేస్ లో y/d వాల్యూ రాస్తాను. అప్పుడు మనకి పాత్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్స్ 4 and 5 from equations 4 and 5 path difference s2q is equals to d theta. So d into theta place name రాయించండి y/d. This is the path difference s2q. మనకి s2q వాల్యూ వచ్చింది. మామూలుగా s2q ని మనం ఏం రాయొచ్చు అంటే d sin theta అని కూడా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే దీన్ని మనం d sin theta గా కూడా రాసుకోవచ్చు. అర్థమైంది కదండి పాత్ డిఫరెన్స్. సో నెక్స్ట్ బ్రైట్ ఫ్రింజ్ కి డార్క్ ఫ్రింజ్ కి కూడా మనం ఫ్రింజ్ విత్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనండి. నెక్స్ట్ బట్ మనం ఇంటర్ఫియరెన్స్ చెప్పుకున్నప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ చెప్పుకున్నాం కదండి. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ దగ్గర ఏమవుతుంది, యాంప్లిట్యూడ్ మాక్సిమం ఉంటుంది, బ్రైట్ ఫ్రింజ్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ దగ్గర యాంప్లిట్యూడ్ మినిమం ఉంటుంది, డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. అంతే కదండి. కాబట్టి మనం ఆల్రెడీ పాత్ డిఫరెన్స్ కూడా మెజర్ చేసుకున్నాం. ఇన్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ path difference equals to ఎంతకి ఈక్వల్ అంటే n lambda, where n is equals to 0, 1, 2, 3 and so on. అంతే కదండి. బట్ మనకి పాత్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, d into y/d. ఓకేనండి. బట్ హెన్స్ ఏం రాయొచ్చు, d into y/d is equals to దేనికి ఈక్వల్ చేయొచ్చండి, n lambda, where n is equals to 0, 1, 2, 3 and so on. ఓకేనండి. ఇది ఏంటంటే ఇక్కడ n వాల్యూ మనం 0 తీసుకున్నాం అనుకో, పాత్ డిఫరెన్స్ 0కి ఈక్వల్. అలాగే n వాల్యూ 1 తీసుకుంటే లాంబ్డాకి ఈక్వల్, n వాల్యూ 2 తీసుకుంటే 2 లాంబ్డా, n వాల్యూ సో అని n తీసుకుంటే n లాంబ్డా. ఓకేనండి. సో ఇప్పుడు దీని నుంచి నాకు nth డిస్టెన్స్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్స్ టు ఈ d ఆ పక్కకి వెళ్తే ఇక్కడ డివిజన్ చేస్తుంది, అటు పక్కకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది, nd లాంబ్డా బై d. ఓకేనండి. సో ఇది డిస్టెన్స్ ఆఫ్ ఫస్ట్ ఫ్రింజ్. ఓకేనండి. అలా కాకుండా డిస్టెన్స్ ఆఫ్ nth ఫ్రింజ్ కావాలి. అప్పుడు ఏం రాస్తామంటే డిస్టెన్స్ ఆఫ్ nth fringe is ym is equals to nm into d lambda by d. నెక్స్ట్ వచ్చేసి బట్ destructive interference, this is ఈక్వేషన్ ఇందాక ఎంత వచ్చిందండి, ఈక్వేషన్ 5 వరకు వచ్చింది కదా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 6 అండి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 6 అండి.
దిస్ ఈజ్ ఈక్వేషన్ 7. ఓకేనండి. ఫర్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ path difference is equals to n plus 1 by 2 into lambda. 2n plus 1 by 2 into lambda. But మనకి ఎంత వచ్చిందంటే d into y by d is equals to 2, where n is equals to 0, 1, 2 and so on. 2n plus 1 by 2 into lambda. దీని నుంచి y is equals to ఏమవుతుందండి? 2n plus 1 by 2 into d lambda. For distance of mth fringe is ఏమవుతుందండి? ym is equals to 2 into nm plus 1 into d lambda by. ఓకేనండి. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఫ్రింజ్ విత్ కావాలి. ఫ్రింజ్ విత్ ఎలా వస్తుందంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ డార్క్ ఫ్రింజెస్ ఆర్ 2 సక్సెసివ్ బ్రైట్ ఫ్రింజెస్. ఓకేనండి. సో ఇప్పుడు నేను 2 సక్సెసివ్ డార్క్ ఫ్రింజెస్ మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. అదే ఏమవుతుందంటే ఫ్రింజ్ విత్. లేదనుకో 2 సక్సెసివ్ డార్క్ ఫ్రింజెస్ 2 సక్సెసివ్ బ్రైట్ ఫ్రింజెస్ మధ్యన విత్ క్యాలిక్యులేట్ చేస్తాను. అది ఏమవుతుందంటే బ్రైట్ ఫ్రింజ్ అవుతుంది. అర్థమైందండి? నెక్స్ట్ ఫ్రింజ్ విత్. Fringe width is equals to separation between two successive dark or bright fringes. సో ఇప్పుడు నేను బ్రైట్ ఫ్రింజెస్ మధ్యన కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ లో బ్రైట్ ఫ్రింజెస్ మధ్యన 2 సక్సెసివ్ బ్రైట్ ఫ్రింజెస్ మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఫ్రింజ్ విత్ ఈజ్ ఈక్వల్స్ టు w తో ఇండికేట్ చేస్తాను. ఈజ్ ఈక్వల్స్ టు ym plus 1 minus ym క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఓకేనండి. ఇక్కడ m ప్లేస్ లో n తీసుకుంటాం. ఓకేనండి. సో ఇప్పుడు ఎంత అంటే మనకి వచ్చిన ఫార్ములా ఏంటంటే n plus 1 అంటే n అంటే ఏంటి? మైనస్ nth స్ప్రింగ్ అంటే n d lambda by small d. అదే n plus 1 అంటే n plus 1 into d lambda by small d. సో దీన్ని మల్టిప్లై చేయండి. n into d lambda by d plus n into d lambda by d plus 1 into d lambda by d minus n into d lambda by, so plus n d lambda by d minus n d lambda by d cancel. ఇది మిగిలింది ఏంటంటే d lambda by d. So this is the fringe width అవుతుంది. This is the fringe width. అలాగే మనం డాట్ ఫ్రింజెస్ ఈ ఫార్ములా తీసుకుని క్యాలిక్యులేట్ చేసినా సరే మనకి ఫ్రింజ్ విత్ ఎంత వస్తుందంటే d lambda by d అనే వస్తుందండి. ఓకేనండి, అర్థమైంది కదా. దిస్ ఈస్ ది యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. సో నెక్స్ట్ క్లాస్ లో మనం డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ని అలాగే పోలరైజేషన్ ప్రిన్సిపల్ ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అక్కడితో ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.